మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. ఈరోజు మరొక వీడియో ఏంటి అంటే, మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళలో మేజర్గా ఉండేటువంటి ఒక 4-5 కంపెనీస్ తీసుకొని వాటిలో ఉండేటువంటి ఆటోస్ ఎంత మటుకు మైలేజ్ వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. పాయింట్లోకి వస్తే మనకు బజాజ్ ఎలక్ట్రికల్ దగ్గరకు వచ్చేద్దాం. బజాజ్ ఎలక్ట్రికల్లో మీడియం బండి వీళ్ళేం చెప్తున్నారంటే 260 కిలోమీటర్ల మైలేజ్ అన్నది వాళ్ళు చెప్పేటువంటి మైలేజ్ అనమాట. బజాజ్ మీడియం బండి ఎలక్ట్రికల్ ఆటో. కానీ మనకి ఎంతవరకు వస్తుందంటే ఒక 200 నుంచి 220 వరకు రావచ్చు. కానీ 200 అయితే నికరంగా వస్తుంది. ఎందుకంటే కొంతమంది మన డ్రైవర్లు చెప్తున్నారు కదా, వాళ్ళ మైలేజ్ వాటిని బట్టి 200 కిలోమీటర్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఎలక్ట్రిక్ ఆటోలో లగేజ్ ఆటో ఉంది కదా, దీని మైలేజ్ వచ్చిందనా, కంపెనీ వాళ్ళు చెప్తున్నది వచ్చిందనా 200 కిలోమీటర్లు. కానీ మనకు ఎంతవరకు రావచ్చు అంటే ఒక 150 నుంచి 160 కిలోమీటర్ల వరకు రావచ్చు లగేజ్ ఆటో, ఎలక్ట్రికల్ ఆటో. తర్వాత చిన్న ఆటో, మనకు కాంపాక్ట్ ఉంది కదా బజాజ్లో, చిన్న ఆటో ఇది ఎంతవరకు రావచ్చు అంటే ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళు చెప్పేది వచ్చిందన్న 180 కిలోమీటర్ల వరకు చెప్తున్నారు. కానీ మనకైతే 140 నుంచి 150 కిలోమీటర్ల వరకు రావచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఆటోల గురించి సమాచారం. అదేవిధంగా డీజిల్ ఆటోల దగ్గరకు వచ్చేస్తే మనకు బజాజ్ చిన్న ఆటో ఉంది కదా, డీజిల్ ఆటో ఇది వచ్చిందాన లాంగ్ వెళ్తే 40 కిలోమీటర్లు వస్తుంది, లోకల్లో తిరిగితే 35 కిలోమీటర్లు వస్తుంది. ఇదే విధంగా డీజిల్ ఆటో మీడియం ఆటో లాంగ్ వెళ్తే 35 కిలోమీటర్లు వస్తుంది, లోకల్లో తిరిగితే 30 కిలోమీటర్లు వస్తుంది. షేర్ ఆటో ఉంది, లాంగ్ వెళ్తే 35 కిలోమీటర్లు వస్తుంది, లోకల్లో అయితే 30 కిలోమీటర్లు వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ కంపెనీ గొప్ప, ఈ కంపెనీ గొప్ప అని పారుకులాడాల్సినంత అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు బజాజ్లో చూసారు కదా, ఇంత మటుకు ఉన్నాయి. అదే సిఎన్జి దగ్గరకు వస్తే బజాజ్ సిఎన్జి కూడా మీడియం బండి 40 కిలోమీటర్లు వస్తుంది మైలేజ్, చిన్న బండి 50 కిలోమీటర్లు వస్తుంది. నాకు తెలిసి షేర్ ఆటో కూడా ఒక 40 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను బజాజ్లో ఎలక్ట్రికల్ ఆటో గురించి మైలేజ్ ఎలా చెప్పాను, సిఎన్జి ఆటో గురించి మైలేజ్ ఎలా చెప్పాను, డీజిల్ ఆటో గురించి మైలేజ్ ఎలా చెప్పాను, అన్ని కంపెనీస్ మైలేజ్ అలాగే ఉంటాయి. ఒకవేళ అప్పీ షోరూమ్కి వెళ్ళిపోతే అప్పీ బండ్లు కూడా అది డీజిల్ ఆటోనా, సిఎన్జినా, ఎలక్ట్రికల్ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఏదైతే మైలేజ్ చెప్పానో సేమ్ టు సేమ్ ఉంటాయి. అటు తర్వాత మహేంద్రాకి వెళ్ళిపోయినా, అటు తర్వాత టీవీఎస్కి వెళ్ళిపోయినా, లేకుంటే అతుల్కి వెళ్ళిపోయినా మీకు మైలేజ్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కానీ ఇలా టోటల్ అన్నీ సేమ్ టు సేమ్ ఉండేటప్పుడు ఒకవేళ మనం కొనుక్కోవాలంటే ఏ ఆటో కొనుక్కోవాలి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. దీనికి నేనేం చెప్తానంటే, మనం వస్తువు కొనడం కాదు, ఆ వస్తువు రీసేల్ వాల్యూ ఎలా ఉంది అని ఆలోచించి దాన్ని బట్టి కొనుక్కోవాలి. ఆ విధంగా రీసేల్ వాల్యూ లోకల్లో లేకుంటే పబ్లిక్లో వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఏంటి అంటే, బజాజ్ ఆటోకి రీసేల్ వాల్యూ ఉంటుంది. అంతెందుకబ్బా, నాకు తెలిసి 11 సంవత్సరాల ఆటోని నీట్గా పెయింట్ కొట్టి శుభ్రంగా రెడీ చేసి ఎఫ్సీ చేసి టైర్లంతా మార్చి బ్యాటరీ మార్చి టాప్ సీట్లు కుట్టించి అన్నీ అయిన తర్వాత, జనరల్గా నేను ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాను, ఒక ఆటో వయసు 15 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు 11 సంవత్సరాల వయసు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు ఈ ఆటోని ఎంత కమ్మచ్చు? మీరు చెప్పండి, ఎంత కమ్మచ్చు? నాకు తెలిసి 1,20,000కు తిరుపతి బస్టాండ్ కాడ ఒకడు అమ్మాడు. 1,20,000 11 సంవత్సరాల ఆటోని మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి బజాజ్ అన్నది రీసేల్ వాల్యూలో కొంచెం ముందడుగులో ఉంటుంది. దాని తర్వాత అప్పి, దాని తర్వాత ఇంకా టీవీఎస్ కానీ లేకుండా మహేంద్ర కానీ, ఇంకా ఇవంతా డస్ట్బిన్లోకి పోయినట్టు వచ్చేస్తా లెక్కలకి. ఈరోజు మార్కెట్లో బజాజ్ అండ్ అప్పి ఆటోలు మాత్రమే రాజ్యాన్ని ఏలుతున్నాయి. అనేక కంపెనీస్ వస్తున్నాయి, సమస్య ఆ కంపెనీస్ వచ్చి నిలబడలేకపోతున్నాయి. ఏంటి అంటే, ఒక మోడల్ మార్కెట్లోకి తీసుకుని వస్తే
కనీసం అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు దానికి స్పేస్ ఇవ్వగలగాలి. దానికి స్టాండర్డ్గా షోరూమ్ మెయింటైన్ చేయగాలి. దానికి స్టాండర్డ్గా షోరూంలోనే కాదు, కనీసం బయటన్నా సరే స్పేస్ దొరకాలి. అలా కంపెనీస్ మెయింటైన్ చేయకపోతున్నాయి. దానివల్ల బజాజ్కు ఉండేటువంటి నమ్మకం అన్నది బయట రావడం లేదు. ఏ పనికిమాల దగ్గర పోయినా బజాజ్ ఆటోని వారు రెడీ చేస్తాడు. ఏ పనికిమాల షాపుకు పోయినా బజాజ్ ఆటోకి సామాన్లు దొరుకుతాయి. అంతెందుకు బ్రదర్స్, నేను ఒక వస్తువు మార్చుకోవాలి, ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేను ఆ వస్తువు కాస్ట్ బజాజ్లో చెక్ చేశాను. దాని కాస్ట్ వచ్చిందన్న 950 రూపాయలు చెప్పారు. నేను ఒక వస్తువు అడిగినప్పుడు సేమ్ టు సేమ్ అదే వస్తువు లోకల్లో ఉంది. దాని కాస్ట్ అని తెలుసా, 350 రూపాయలు. నేను ఆ షాప్ ఆయన అడిగాను డిఫరెన్స్ ఏంటి అని. నిర్దాక్షిణ్యంగా ఆ షాప్ ఆయన బజాజ్ వస్తువును, లోకల్లో దొరికేటువంటి వస్తువును రెండింటిని ఓపెన్ చేసి పక్కన పెట్టాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి పక్క తిరుగు అన్నాడు. తిరిగి చూశాను నేను, రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఆయన నన్ను అడిగాడు, ఇప్పుడు ఈ రెండిట్లలో కంపెనీ వస్తువు ఏది, లోకల్ వస్తువు ఏది అన్నాడు. నేను పేర్లు నంబర్లు మొత్తం పక్కన పెట్టుకొని చూశాను. నాకు తేడా కనిపించలేదు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, బజాజ్ విషయంలో ఒక వస్తువు ఆ కంపెనీలో దొరకపోతే మనకు లోకల్లో దొరికే అవకాశం ఉంది. లోకల్ స్పేర్ పార్ట్స్ అమ్ముతారు కదా, లేకుంటే తక్కువ రేట్లో వస్తాయి కదా స్పేర్స్ అన్నది, కంపెనీ పార్ట్ కాకుండా లోకల్ కంపెనీస్ పార్ట్స్, ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ కంపెనీ ఎదిగేటప్పుడు బండిలో పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండా చిన్న చిన్న మార్పులతో స్టాండర్డ్గా కస్టమర్కి, అంటే ఒక ఆటో డ్రైవర్కి ఏమేం కావాలో వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతెందుకబ్బా, ఒక 15 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఆటోను ఈరోజు రెడీ చేసి వాడుకోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాల ముందున్న ఆటోకు ఈరోజు స్పేర్స్ దొరుకుతాయి. టీవీఎస్కి దొరుకుతుందా, అతురుకు దొరుకుతుందా, మహేంద్రకు దొరుకుతుందా, అప్పికి దొరుకుతుందా? వీటిలో చాలా వచ్చిందన్న. కొంతమంది ఏం చెప్తారు, గ్రీవ్స్ అనేటువంటి ఆ కంపెనీ నుంచి వీళ్ళందరూ స్పేర్స్ తీసుకొని వాడుకుంటున్నారు, కాబట్టి ఏ కంపెనీలో ఏ సమస్య వచ్చినా గ్రీవ్స్కి సంబంధించినటువంటి ఆ వస్తువు మనం వాడుకోవాల్సిందే తప్ప వీటికంటూ సొంత బ్రాండింగ్లో ఎలాంటి వస్తువులు ఉండవు. ఒక్క బజాజ్కి మాత్రమే సొంత ఇంజిన్ ఉంది, సొంత బ్రాండ్ ఉంది. వాళ్ళు ప్రజల్లోకి చుచ్చుకు వెళ్ళిపోయారు. బజాజ్ అంటే నమ్మకం, బజాజ్ అంటే బ్రాండ్. కనీసం 20 సంవత్సరాలకు ముందు కొన్నటువంటి ఆటోకి ఈరోజు వస్తువులు దొరుకుతాయి. మీరు ఒకసారి గమనించండి, తిరుపతిలో పెట్రోల్ ఆటోలు లేవు, కానీ అక్కడక్కడ పెట్రోల్ బండ్లు 1-2 తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే అవి బజాజ్ ఆటోలు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆటోను కూడా నేను చూశాను. 20 సంవత్సరాల ఆటోను కూడా ఆయన రెడీ చేసుకుని కొత్త బండ్లాగా తోలుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే బజాజ్ అంటే నమ్మకం, బజాజ్ అంటే స్పేర్స్ దొరుకుతాయి, బజాజ్ అంటే మెకానిక్లు ఎవరి దగ్గర పోయినా సరే వాడు రెడీ చేసి ఇచ్చేస్తాడు. ఈ నమ్మకాన్ని మిగతా కంపెనీస్ పొందలేకపోతున్నాయి. కాబట్టి ఈరోజు డ్రైవర్ని మీరు ఎవరన్నా అడగండి, ఫస్ట్ ఆటో అంటే బజాజ్ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగతా కొన్ని కంపెనీస్ వాళ్ళు మేనేజర్స్ కానీ లేకపోతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారు, అట్లాంటివి ఏం లేవండి, బజాజ్ కంటే మా ఆటో ఈ విషయాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్తా అంటారు. కానీ పొరపాటున ఏదైనా సమస్య వస్తే బజాజ్తో బీట్ చేసేటువంటి కంపెనీ ఆల్మోస్ట్ ఏదీ లేదనిపిస్తుంది. ఇప్పుడు నేను మొన్న అతుల్ ఆటోలు అది సిఎన్జి ఆటో కానీ ఎలక్ట్రికల్ ఆటో కానీ నేను రివ్యూ చేశాను, మీరు చూశారు కదా. అతుల్ ఆటోని ముట్టుకున్నప్పటి నుంచి ప్రతి ఫ్రేమ్లో ప్రతి పార్ట్లో బజాజ్ కంటే కూడా కొంచెం గేజ్ అన్నది ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా కొంచెం బెటర్గా వెనకాల బంపర్ అన్నది ఫ్రీగా ఇవ్వడం, ఇలాంటివి కొన్ని చూసేప్పుడు వావ్ అనిపిస్తుంది. కానీ అలాంటివి బజాజ్ ఇవ్వడం లేదు. అయినా ఇవ్వకపోయినా పర్లేదు, దీనే కొంటారు. మిగతా కంపెనీస్ మ్యాట్లు ఫ్రీగా ఇస్తాయి, కానీ వీళ్ళు ఇవ్వరు, అయినా సరే దీన్ని కొంటారు. మిగతా కంపెనీస్ కొన్నిసార్లు కాకీ షర్ట్లు, తర్వాత సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తాయి, కానీ వీళ్ళు ఇవ్వరు. మిగతా కంపెనీలు కొన్నిసార్లు ఎక్స్ట్రాగా వారంటీ ఇస్తాయి, కానీ వీళ్ళు ఇవ్వరు. మిగతా కంపెనీస్ ఎక్స్ట్రాగా సర్వీస్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అయినా సరే బజాజ్ అంటే ఆటో అంటే బజాజ్ అనేటువంటి నమ్మకం ప్రజలకు వెళ్ళిపోయింది. నేను ఈ విషయాలంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము లాంగ్ టైం ఎక్కువ కాలం ఒక ఆటోని నడపాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బజాజ్ అన్నది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేసేటువంటి ఈ వీడియో ఎలా ఉందంటే బజాజ్ భజన్ చేసేటువంటి వీడియో లాగా ఉంది. బజాజ్ కంపెనీకి నేను ప్రమోట్ చేసేట్టుంది. ఆయనే పర్లేదు, మన మొహానికి ఎవడు ప్రమోషన్స్ ఏమి ఇవ్వడు. కానీ
ఇది నేను చెప్పేది డ్రైవర్లు ఆటో కొనుక్కునేటప్పుడు మేము కొన్ని రోజులు తోలుతాము, మాకు ఒక 4-5 సంవత్సరాలు వస్తే చాలు, ఎక్కువ లైఫ్ టైం అవసరం లేదు అనుకుంటే హ్యాపీగా బజాజ్ వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ఆటోని మేము 15 నుంచి 20 సంవత్సరాలు దాని ఫుల్ లైఫ్ టైం మేము నడుపుతాము అనుకున్న వాళ్ళకైతే బజాజ్ ద బెస్ట్ అని నా నమ్మకం. కావాలంటే మీరు మార్కెట్లో కూడా ఎంక్వైరీ చేయొచ్చు. మీలో చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా, మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అసలుకి బజాజ్ ఆటో విషయంలో నేను చెప్పినవన్నీ నిజాల అబద్ధాలని కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నాకు కూడా తెలియదు కదా, ఒకవేళ నేనే ఏదైనా విషయం మర్చిపోయినానేమో చూద్దాం. ఇప్పుడు దీంతో పాటు బజాజ్ విషయంలో నేను గమనించింది ఏమిటంటే, మిగతా కంపెనీస్ అప్పి కావచ్చు, ఇంకా మిగతా కంపెనీస్ ఊరికే క్లచ్లు, ఎక్సలేటర్లు, ఆ వైర్లు ఈ వైర్లు ఊరికే పోతుంటాయి. కానీ ఒక్కసారి బజాజ్లో ఒక ఒరిజినల్ వస్తువు మార్చామంటే మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు దాంట్లో ఎలాంటి ఇష్యూ రాదు. ఒక్కసారి క్లచ్ ప్లేట్లు మార్చామంటే ఈజీగా 2 సంవత్సరాలు నికరంగా వాడుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. అలా ఇంజిన్ కానీ లేకుంటే గేర్ బాక్స్ కానీ ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఏ వస్తువు మార్చినా సరే ఆ తర్వాత మళ్ళీ దాంట్లో చేయి పెట్టాల్సిన అవసరం లేదు, అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకసారి నేను విన్నప్పుడు ఒకతను చెప్పాడు, బజాజ్లో క్లచ్ ప్లేట్లు మార్చుకోవాలంటే 3-3.5 పెట్టాలబ్బా, మా క్లచ్ ప్లేట్లు చూడు మహా అంటే 350కి వచ్చేస్తాయి, ఆ రేట్ ఎంత ఈ రేట్ ఎంత అని చెప్పి ఒకతను నాతో చెప్పుకొని వచ్చాడు. కానీ 10 సార్లు ఒక 2 ఏళ్ళు మన లైఫ్ టైం తీసుకునేదా దాంట్లో 10 సార్లు మార్చుకున్నాను అనుకో, అదే 3.5 అయిపోయా. కానీ సడన్గా ఏదైనా జరిగింది, ఆ టైంకు నడి రోడ్డు పైన ఏదైనా జరిగింది, మనం ఏం చేయలేం. కానీ అదే బజాజ్ దగ్గరకు వచ్చే కొందికి మనకు అలాంటి ఇష్యూస్ ఉండవు. ఒక్కసారి ఒక వస్తువు మార్చాము అంటే దాంట్లో ఎలాంటి ఇష్యూ రాదు. మన కర్మకాలి ఏదైనా జరిగితే తప్ప, అలా జరిగితే కూడా మళ్ళీ ఇంకో వస్తువు మార్చుకుంటాం కదా, అదైనా సరే ఒక మంచి లైఫ్ టైం ఇస్తుంది. రోడ్డు పైన బండి నడిపేటప్పుడు మనం ఎంత దూరం పోయి రావాలన్నా సరే ఒక నమ్మకం, ఇంత దూరం మనం సేఫ్గా పోతాము, క్లచ్ వైర్ పోతుంది, గేర్ వైర్ పోతుంది, రివర్స్ వైర్ పోతుంది, అదవుతుంది ఇదవుతుందని ఎలాంటి అనుమానం లేకుండా పూర్తి నమ్మకంగా ధైర్యంగా మనం బజాజ్ ఆటోని నడపచ్చు. ఇది కొంతమంది రాబోయేటువంటి కొత్త ఆటో డ్రైవర్కు ఒక ఇన్ఫర్మేషన్గా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పాను. ఇదేమో బజన్ కాదు. ఆల్మోస్ట్ మీలో చాలామందికి తెలుసు, రోడ్ల పైన మనం 10 ఆటోలు చూస్తే వాటిలో ఖచ్చితంగా 8 ఆటోలు బజాజే ఉంటాయి, దాన్ని అయితే మనం మార్చలేము. కానీ షేర్ ఆటోల విషయంలో మాత్రం కొంచెం అప్పి అన్నది కొంచెం తోపుగా ఉంది. ఆ తోపుగా ఉండడానికి కారణం ఏంటి, ఇప్పుడు 3-4 సంవత్సరాల ముందు వరకు అప్పి ఆటో అన్నది కొంచెం పెద్దదిగా ఉండేది. ఓకే, అప్పి షేర్ ఆటో అనేది కొంచెం పెద్దదిగా ఉండేది, బజాజ్ అనేది కొంచెం చిన్నదిగా ఉండేది, జస్ట్ ఒక 3 ఇంచులు తక్కువ ఉండేది. అలా 3 ఇంచులు తక్కువ ఉండేదాన్ని ఇప్పుడు మీరు షేర్ ఆటో విషయంలో గమనిస్తే బజాజ్ షేర్ ఆటోని ఎక్స్ వైడ్ అంటారు. ఇది ఎక్స్ట్రాగా పెంచేటువంటి ఆటో. అలా పెంచినప్పటి నుంచి ఎక్కువగా బజాజ్ ఆటోలు అయితే సేల్ అవుతున్నాయి. ఏదేమైనా ఓవరాల్గా ఆటోల గురించి ఎంతో కొంత సమాచారం మీకు ఇచ్చాను. రేపు మీరు ఆటో కొనుక్కునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేశాను. ఇంతకీ మీకేమనిపించింది? ఇంతకీ మీరు బజాజ్ ఆటో నడుపుతున్నారా, అప్పి ఆటో నడుపుతున్నారా, లేకుంటే టీవీఎస్ నడుపుతున్నారా, మహీంద్రా నడుపుతున్నారా? మీ అనుభవాలు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. నేను తెలుసుకోవడం కాదు, మన వాళ్ళ కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. రేపు రాబోయేటువంటి కొత్త ఆటో డ్రైవర్లకు ఆఖరికి ఈరోజు ఉన్నటువంటి మనం ఇచ్చేటువంటి సలహాలు వాళ్ళ జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో నేనైతే మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నా. ఇంతకీ నేను చెప్పిన విషయాలపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఏ ఆటో నడుపుతున్నా చెప్పలేదు, ఒక్కసారి ఆలోచించి మీ ఆటో ఏంటి చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.